ఎస్పెషలీ హౌసింగ్ సెక్టర్. బిల్డింగ్లు గోస్ట్ టౌన్స్, పెద్ద 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 టౌన్లు కట్టేసి మన దగ్గర హైటెక్ సిటీ కానీ అవతలన్నీ కట్టేసుకోండి, పెద్ద పెద్ద 60 ఫ్లోర్ల రైట్ అట్లాంటి కట్టుకున్నారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. అంతా కూడా అదే సంగతి. గోస్ట్ టౌన్స్ ఎన్ని ఉంటాయి సార్ చైనాలో? అంటే మనకి బయటికి రివీల్ కావు. బయటికి చైనా జీడిపి మీకు డౌట్, ఎందుకంటే వాళ్ళు చెప్తే 17.9 మ్యానిపులేటెడే కదా ట్రిలియన్ అంటున్నారు. అది ఎవరు ఆడిట్ చేశారు? ఆడిట్ చేయనిస్తారా? మనలాగా ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాళ్ళదంతా స్టేట్ కంట్రోల్ మొత్తం, బయటికే రాదు న్యూస్ అన్నమాట. కానీ చైనా ఇప్పుడు చూడండి, కార్లు ఎందుకు డంప్ చేస్తున్నారు యూరోప్లో, యూఎస్లో, ఎందుకు టారిఫ్ పెడుతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ అంటే, వాళ్ళ కంప్లీట్గా ఆ మార్కెట్ని డామినేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ చైనీస్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తారు. సో కారు విలువ ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు ఉంటే, 30 లక్షలు ఉంటే చైనీస్ గవర్నమెంట్ ఏం చెప్తారు, నువ్వు యూరోప్లో అమ్మాలంటే 20 లక్షలు అమ్మాలి, 10 లక్షలు మేము సబ్సిడీ ఇస్తాం నీకు ఒక్క కార్ మీద. ఐమ్ జస్ట్ ఇంగ్ ఎ వెరీ ఆఫ్ అండ్ నంబర్. అట్లా ఏం చేస్తారు, తీసుకెళ్ళి డంప్ చేసేస్తారు, 1,00,000 కార్లు డంప్ చేసేస్తారు యూరోప్లో. ఆ లోకల్ వాడు అమ్మలేకపోతాడు, వాడు కంప్లీట్ దివాలా అయిపోతాడు, బ్యాంక్రప్ట్ అయిపోతాడు. చైనా వాళ్ళు నడిపించుకుంటారు, ఈ కార్లన్నీ పోయినాయి. నెక్స్ట్ మంత్ తర్వాత చూసుకుంది ఏం చేయాలనేది. అట్లా చైనీస్ ప్రొడక్ట్స్ అన్నీ ఇట్లా డంప్ చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ చూడండి, అల్యూమినియం చూడండి, అంతా చైనీస్ డంపింగ్ ఉంటుంది. మన దగ్గర సోలార్ డంప్ చేస్తుండే ముందు, అది మనం టారిఫ్ పెట్టి బంద్ చేయించాము అంతా. సో చైనా రోల్ ఏంటంటే, చైనాకి బేసిక్లీ అమెరికాకి చైనాకి అస్సలు పడ్డదు, ప్రెసిడెంట్ ట్రంప్కి అది అసలు పడదు. ఎట్లయినా చైనాని ఆపాలి. చైనా జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, బీఆర్ఐ ఉండొచ్చు, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఉండొచ్చు, దాన్ని ఆపాలి. ఆఫ్రికన్ నేషన్స్ మనం చూసిన చైనా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు ఇది ఎట్లయిపోయిందంటే, మా కేరళలో బ్లేడ్ కంపెనీ అంటారు వీళ్ళని, అంత పెద్ద వడ్డీ మీద వీళ్ళు డబ్బులు ఇస్తారు. 24% ఛార్జ్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్ మా ఊర్లో. ఇప్పుడు బంద్ అయింది అనుకోండి, అది వాడు రాకపోతే వాడు కోసుకుంటాడు. బ్లేడ్ కంపెనీ అంటాం వాళ్ళని, నెక్ కోసుకుంటాడు. సో ఇది చైనా కూడా ఒక బ్లేడ్ కంపెనీ. శ్రీలంకలో చూసాం, వాళ్ళకి లోన్ ఇచ్చారు, వాడు కట్టకపోతే హమ్మబోట పోర్ట్ తీసుకున్నారు. ఆఫ్రికాలో అంతే చేశారు, పాకిస్తాన్లో అంతే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డబ్బులు చాలా విపరీతంగా ఇచ్చేస్తారు ముందు, తీసుకో ఏ గ్యారంటీ లేకుండా తీసుకో. తర్వాత వాడు కట్టలేడు. శ్రీలంకలో అదే అయింది కదండి, అదే అంటే హమ్మబోట అంతే కదా. సో కట్టకపోతే అంటారు ఫైన్, మీరైతే మీ తరఫు నుంచి ఏదైనా మాకు ప్రాపర్టీ ఇచ్చేసేయండి, మీ ఐలాండ్ మాకు ఇచ్చేసేయండి, మీ పోర్ట్ మాకు ఇచ్చేసేయండి. పాకిస్తాన్ తోటి అదే గొడవ అంతా జరుగుతుంది కదా. సో మీరు చైనా ఇప్పుడు దానికోసం బలూచిస్తాన్ నడుస్తున్న గొడవ అంతా, చైనాను ఉండనియారు అంటున్నారు వాళ్ళు, బలూచ్ వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ అంతా వీళ్ళు తీసుకెళ్తున్నారు చైనా వాళ్ళని చెప్పేసి. సో చైనా రోల్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ వన్ చాలా తగ్గిపోతుంది. బట్ యుఎస్ కమర్షియల్ లెవెల్లో చైనా వార్ నడుస్తూనే ఉంటుంది. దానికోసం టైవాన్ నుంచి వాళ్ళు చూస్తున్నారు కదా, మనం టైవాన్ కంపెనీ తీసుకొచ్చి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్లో పెట్టుకున్నారు. ఎందుకంటే తైవాన్ చైనాకి అసలు పడదు. చైనా డజంట్ యాక్సెప్ట్ తైవాన్ as a country as such. సో యుక్రెయిన్ వార్లో మన 2-3 లెసన్స్ మనకు ఫైనల్గా చూస్తే, ఒకటి టెక్నాలజీ, చాలా కంప్లీట్ వార్ అనేది ఒక మారిపోయిందండి. ఏదో ముందే తుపాకీలు తీసుకొని సోల్జర్స్ అందరూ మన పెద్ద పెద్ద సినిమాలు చూస్తుండే చూడండి, సెకండ్ వరల్డ్ వార్ అంత పరిగెత్తుకుంటూ పోతారు, దాంట్లో ఒక 40 మందిని ఫైర్ చేసి అటువైపు నుంచి చంపేస్తారు. అట్లేం లేదు, ఎవరు మూమెంట్ లేదు. ట్యాంకులు మూవ్ అయితే మ్యాక్సిమం, కానీ మిగతా అన్ని డ్రోన్స్తో సహా మనం ఇజ్రాయెల్లో చూస్తున్నాం అదే సంగతి. మనం ఇక్కడి నుంచి హూతీస్ ఫైర్ చూస్తున్నాం, ఇరాన్ ఫైర్ చూస్తున్నాం, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చూస్తున్నాం. అందరూ ఏం వాడుతున్నారు, మిసైల్ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు. అది ఎట్లా వరకట్టాలని చెప్పి మేము భారతదేశం కూడా మన ఆర్మీ ఇస్ గన్ టోటలీ ఎలక్ట్రానిక్, కంప్లీట్గా మారిపోయింది. వార్ఫేర్ అనేది కాన్సెప్ట్ మారిపోయింది ఈ యుక్రెయిన్ వార్లో. చాలా మటుకు ఓల్డ్ కాన్సెప్ట్స్ అన్నీ పోయినాయి. మనకు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది, దానికి ఎంత పనికి వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది చాలా ఇంపార్టెంట్ యుక్రెయిన్ లాంటి సిచ్యువేషన్లో. అప్పుడు అది కాకుండా మిగతా కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఆత్మనిర్భర్ అంటాం. మనం పోఖ్రాన్ చేసిన తర్వాత మన మీద బ్యాన్ పెట్టారు యుఎస్ గవర్నమెంట్, అది నడవకూడదు, ఇంకా మనం అసలు అలో చేయకూడదు. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ శాంక్షన్స్ రేపు పొద్దున మళ్ళీ మన మీద ఇంపోజ్ చేసే అవకాశం ఉంది కదా. యుఎస్ ఏదో ఒక నెపం పెట్టి మన మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసే డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే యుఎస్ని ట్రస్ట్ చేయడానికి మనకేమీ లేదు కదండి. శాంక్షన్స్ అనేది వాసుదేవన్ గారు ఎట్లా అయిపోతుందంటే, మీరు రేపు ఒక ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కున్నారండి, F-35 కొనుక్కున్న తర్వాత మీకు రేపు ఏదైనా గొడవ అయితే పాకిస్తాన్తో అయినప్పుడు, వాడి దగ్గర కూడా ఉంది కదా ఇది, అదే F-35 లేదు వాళ్ళ దగ్గర. F-35 ఓన్లీ ఇజ్రాయెల్కి ఇచ్చారు, అవుట్ సైడ్ నేటో ఇజ్రాయెల్ దగ్గర ఒకటే ఉంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అంత ఇంకేం లేదు. వాడంటే రేపు పొద్దున్న స్పేర్ పార్ట్స్ ఇయని అంటాడు. దాన్ని మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండదు, మీరు స్పేర్ పార్ట్స్ ఇవ్వని ఉంటారు. దానికోసం రఫాల్ తీసుకున్నప్పుడు మనం వి టుక్ ఎ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆల్సో.
రేపు దానికి బేరింగ్ కావాలంటే కూడా మనం తయారు చేసుకోవచ్చు కావాలంటే. మన దాంట్లో 72 ఐటెంలు మనం ఆత్మనిర్భర్ చేసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 75% రఫేల్ ఈజ్ ఇండిజినైజ్డ్, భారతదేశంలో తయారైందన్నమాట. సో దాని పార్ట్స్ తీసుకెళ్ళి మళ్ళీ అసెంబ్లీ చేసుకున్నారు అక్కడ ఫ్రాన్స్లో. దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ మన దేశంలోనే ఉండిపోయింది డబ్బులంతా దాన్ని. టెక్నాలజీ ఉండిపోయింది ఇక్కడ. రష్యా మన పాత ఎయిర్క్రాఫ్ట్ MiG-21 MiG-29 అంతా మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు, మన HAL తయారు చేస్తున్నాం అంతా. కానీ రష్యా ఈజ్ ఆల్సో ఆఫరింగ్ నౌ. కానీ అప్పుడు జరిగిన పోఖ్రాన్లో జరిగిన లెసన్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దట్ US కెన్ నెవర్ బి ట్రస్టెడ్. హెన్రీ కిస్సింజర్ ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి. టు బి ఎ ఫ్రెండ్, టు బి ఎనిమీ ఆఫ్ US ఈస్ డేంజరస్. టు బి ఎనిమీ ఆఫ్ US ఇస్ డేంజరస్, బట్ టు బి ఎ ఫ్రెండ్ ఈస్ ఫేటల్. అది ఇంకా అంతే. మీరు అనుకుంటారు నేను ఫ్రెండ్ చాలా US నాతో హ్యాపీ, అదేం లేదు. దట్ ఈస్ మోర్ డేంజరస్. అదనమాట. సో ఎప్పుడు మర్చిపోకూడదు మనం. US వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఇప్పుడు ఇంకోటి సార్, అంటే చైనా నెపం చూపించేసి మన చుట్టూ లేకపోతే మన టెరిటరీస్లో, మన ఇంటర్నేషనల్ వాటర్స్లో ఈ మిలిటరీ బేస్లో ఏర్పాటు చేసుకునే ఒక కార్యక్రమం అయితే US చేస్తుంది కదా. కొంత చేసింది, ఇక ముందు కూడా చేయబోతోంది కదా. అది ఇంకా డేంజరస్ కదా. డీగో గాస్టియా తెలుసు మనకి, చాలా ఉన్నాయి అట్లాంటిది. ఇప్పుడు మన అండమాన్స్లో ట్రైసర్విస్ కమాండ్ పెట్టుకొని అక్కడ పెద్ద లిజనింగ్ పోస్ట్ పెట్టుకొని అక్కడ మొత్తం బేస్ తయారు చేస్తున్నాం. దాని వ్యతిరేకంగా ఎవరు ప్రొటెస్ట్ చేస్తున్నారు? మన దగ్గర ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. వెరీ ఆబ్వియస్. కాంగ్రెస్ జయరామ్ రమేష్ అక్కడ ఈకోలాజికల్ అది సెన్సిటివ్ అంతా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు చైనా వాళ్ళు. సో US కూడా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఖతార్లో వాళ్ళ చాలా పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, బహ్రెయిన్లో బేస్ ఉంది, వాళ్ళకి ఇరాక్లో బేస్ ఉంది. సో ఎక్కడెక్కడ అమెరికా వెళ్తారో వాళ్ళు అక్కడ బేస్ పెట్టుకుంటారు అక్కడ. ఇప్పుడు బాగారామ్ ఎయిర్ బేస్ అడుగుతున్నారంట తాలిబాన్ దగ్గర నుంచి. మేము అక్కడ చాలా ఆయుధాలు పెట్టేసి వచ్చేసాం, మీరు వాడలేకపోతున్నారు, మేము రిటర్న్ వస్తున్నాం, మాకు ఆ ఎయిర్ బేస్ మాకు ఇచ్చేసేయండి, మీకు దాని బదులు మీకు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం అని చెప్తున్నారు వాళ్ళ దగ్గర. బట్ విల్ తాలిబాన్స్ సే ఓకే ఫర్ దాట్ అండి? నో, డౌట్ఫుల్. ఎందుకంటే US ఒకసారి వస్తే వాళ్ళ కన్ను నిఘా అంతా వాళ్ళ మీద ఉంటుంది. అంతే న్యాచురల్. తాలిబాన్కి అది పడదు అసలు. రేపు సడన్గా వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు దాన్ని. కానీ మొన్న US టీమ్ హెస్ మెట్ తాలిబాన్ ఇన్ కాబుల్. సీక్రెట్ విజిట్ ఉండేది. బయటకు వచ్చిన ఫోటోలు వచ్చిన తర్వాత తెలిసింది అందరికీ. ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. డెఫినెట్గా చైనాని కౌంటర్ చేయడానికి, ఎందుకంటే బాగారామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి చైనా చాలా దగ్గర. సో అక్కడ ఉంటే దే కెన్ బి కంట్రోల్ ఎంటైర్, చూసుకుంటూ ఉండొచ్చు చైనాలో ఏం జరుగుతుంది అనేది. సో డెఫినెట్గా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఖతార్లో ఉన్నప్పుడు మరి అక్కడ కూడా చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు అంత పెద్దది. సో సౌదీ అరేబియాలో బేస్ ఉంది, అన్ని ప్లేసెస్లో US ఒక బేస్ పెట్టుకుంటారు వాళ్ళది. జర్మనీలో ఉంది, ఆలోచించండి, జర్మనీలో US బేస్ ఒకటి ఉంది, కంప్లీట్ హ్యూజ్ బేస్. సో US ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు బేస్ పెట్టుకుంటారు వాళ్ళు. మన దగ్గర కూడా అడిగారు ఒకసారి, ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో, అప్పుడు అలో చేయలేదు ఆమె. కానీ దే విల్ సెట్ ఇట్ అప్. వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుందండి, చిన్నగా ఐలాండ్ టేక్ ఓవర్ చేసి వాళ్ళు మాదే అంటారు మళ్ళీ రేపు అది. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు కమింగ్ టు ఇండియన్ కాంటెక్స్ట్ వచ్చి రాయసిన డైలాగ్ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ కదా. అండ్ అది అయిపోయిన తర్వాత ఆల్ కంట్రీస్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ తోటి అజిత్ దోవల్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఒక ప్రెస్టీజియస్, అంటే కొన్ని బయటికి చెప్పదగినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి, చెప్పలేనివి ఉంటాయి. బట్ దాని ప్రామినెన్స్ ఏంటి చెప్పండి చాలు. తులసి